మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇటీవల మన జగిత్యాల జిల్లా పరిధిలో మన కోరుట్ల ప్రాంతంలో, జగిత్యాల ప్రాంతంలో మరియు ధర్మపురి ప్రాంతంలో పలు దేవాలయాల్లో చోరీలు జరిగినాయి. ఆ చోరీలకు పాల్పడిన ఆ వ్యక్తిని మన జగిత్యాల టౌన్ పోలీసులు, టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ మరియు ఎస్ఐ కిరణ్ ఆధ్వర్యంలో ఐడిపాటి పోలీసులు ఈ నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇతని పేరు విభూతి శేఖర్. ఇతడు అలవాటు పడ్డ దొంగ నేరస్తుడు. గతంలో దాదాపు 25 కేసులలో ఇతడు నిందితుడు. 17 కేసులలో కూడా ఇతనికి నేరాంగీకారం చేసి ఇతనికి కన్విక్షన్, జైలు జీవితం అనుభవించాడు. ఇతడు మొన్ననే ఒక 1 మంత్ కింద జైలు నుంచి రిలీజ్ అయ్యి మళ్ళీ సేమ్ ఇట్లాంటి దొంగతనాలే చేయడం మొదలుపెట్టాడు. ఇతడి ఏమో ఏంటంటే మన ఐసోలేటెడ్ టెంపుల్స్ అంటే పట్టణానికి దూరంగా ఉన్నాయి కావచ్చు, లేకపోతే విలేజ్కి దూరంగా ఉన్న టెంపుల్లలో పోయి అక్కడ దొంగతనం చేస్తాడు. ఈసారి ఏంటంటే ఇతడు జగిత్యాల పట్టణానికి చెందిన లక్ష్మి అనే ఒక మహిళతోటి పరిచయం ఏర్పరచుకొని ఈసారి ఇద్దరు కలిసి ఈ దేవాలయాల్లో కొరుట్లలో ఒకటి, నేరేళ్లలో ఒకటి మరియు మన జగిత్యాల పట్టణంలో నిన్న మొన్న జరిగిన 2 దేవాలయాల్లో వీళ్ళు చోరీలకు పాల్పడింటూ వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి మన చోరీ జరిగిన సొత్తును మొత్తం రికవరీ చేయడం జరిగింది. దాదాపు 50,000 రూపాయలు, రాగి వస్తువులు, వెండి వస్తువులు, తర్వాత చిల్లర, హుండి, గోల్డ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత దీంతో పాటు ఏంటంటే మొన్న జరిగిన SRO ఆఫీస్ లో మరియు లేడీస్ హాస్టల్లో జరిగిన ఇంకొక 2 దొంగతనాల దాంట్లో కూడా ఒక బాల నేరస్తుని అరెస్ట్ చేసినాము. అతని దగ్గరికి వెళ్ళి కూడా సెల్ ఫోన్ రికవరీ చేసినాం. గతంలో ఒక ల్యాప్టాప్ మరియు మొబైల్ షాప్ లో కూడా అతడు దొంగతనం చేసిండు. ఈ 4 కేసుల్లో అతన్ని జువెనైల్ లోకి తరలించడం జరిగింది.